హలో గాయస్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు అప్డేట్ ఏంటంటే మన స్నేక్స్ నుంచి కింద వరకు మన థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుని పోస్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ మన ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి వినాయకుడు ఇంకా 18 డేస్లో పూర్తయిపోతుంది గాయస్. సో ఇంకా 20 డేస్ ఉంది మనకి పండగకి. పండగ 2 డేస్ ముందే వినాయకుడు అనేది పూర్తయిపోతుంది అనమాట. సో పైకి వెళ్ళి చూసేద్దాం ఏమేమి జరుగుతున్నాయో. చలో మరి. సో గాయస్, మనం పైకి వచ్చేసాము. సో టైం వచ్చేసి 9 అవుతుంది మార్నింగ్. సో చూసుకోవచ్చు అక్కడ స్నేక్స్ వర్క్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. అక్కడ మన అంబేద్కర్ కనిపిస్తున్నారు చూడండి. అక్కడ వచ్చేసి సెక్రటేరియట్, మన గవర్నమెంట్ ఆఫీస్ కాంగ్రెస్ ప్రెసెంట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన రాముడు, సీత, హనుమంతుడు, స్వామి గారు అందరు ఉన్నారు. సో దర్శించుకోండి మార్నింగ్. సో అక్కడ చూసుకున్నట్టయితే మన నిన్న చూపించాను కదా మన అన్నవాళ్ళు, ఆ అన్నవాళ్ళు కూడా ఈ వర్క్ అనేది చేశారు నిన్న. బ్యాక్గ్రౌండ్ పాముల బ్యాక్గ్రౌండ్. సో మనం ముంగడికి వెళ్ళేసి చూసేద్దాము ఏమేమి జరుగుతున్నాయో. షెడ్కి సంబంధించిన సపోర్టింగ్ అదంతా లాస్ట్ వీడియోలో చూపించాను, చూడని వాళ్ళు చూసేయండి. సో ఎగ్జాక్ట్ మన పాముల బ్యాక్ సైడ్ ఉన్నాము. సో కింద వర్క్ పైన వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనం చూసుకున్నాము. సో పైకి ఎక్కేసాము. చలో. సో గాయస్ చూసుకోవచ్చు, మన థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది మన పాములకి. సో ఆల్రెడీ నేను చూపించాను ఎలా తయారు చేస్తారో. సో ఈరోజు కూడా చూపిస్తాను పర్ఫెక్ట్ ఎలా తయారు చేస్తారో అదంతా. సో ఇది జాలి అనమాట, ఇది బట్టకు సంబంధించినది, జాలి టైప్ ఉంటుంది, అది చూపిస్తాను. మన అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పాములు చూసుకోండి, మన థర్డ్ లేయర్కి సంబంధించిన కోటింగ్ ఇది. మొన్నటి వరకు సెకండ్ లేయర్కి సంబంధించిన కోటింగ్ అయింది. ఈ రోజు నుంచి మన థర్డ్ లేయర్కి సంబంధించిన కోటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ చూసుకోవచ్చు మన అన్న ఎలా చేస్తున్నారో. సో ఇది మట్టి అనమాట. ఈ మట్టి అది జాలి టైప్ ఉంటుంది కదా, జాలి ఇంకా అది చేసి పైన అతికిస్తారు, అది కూడా చూస్తాను చూడండి. సో పాములు చూసుకోవచ్చు, చాలా భయంకరంగా ఉంది. సో అక్కడ అతికిస్తారు అనమాట. పాములు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. సో గాయస్, ఇది మన థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనమాట. సో సంచి ఉంటుంది కదా, సన్న సంచి, దాన్ని మట్టిలో ముంచేసి దాన్ని పాములకి కొంచెం వేస్తారనమాట, దాని మీద నుంచి కోటింగ్. సో చూసుకోవచ్చు పైన కింద. ఇది అయిపోయాక కింద కిరీటాల నుంచి స్టార్ట్ చేస్తారు. అయితే గాయస్ అక్కడ చూసుకోవచ్చు మన పాములకు సంబంధించిన థర్డ్ లేయర్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మధ్యాహ్నము బ్రేక్ అయిపోయాక సో ఇది స్టార్ట్ చేసేస్తారు, మొత్తం ముఖం కూడా స్టార్ట్ చేస్తారు. గాయస్ చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫేస్ అనమాట. సో చూసుకోండి, చూడని వాళ్ళు మళ్ళీ చూస్తున్నాను. సో ఇక్కడ మన చెవు ఉంది కదా, మెయిన్ వినాయకునికి సంబంధించిన చెవు ఆరిపోయింది అనమాట అది. సో అది ఆరిపోయాక మొత్తం పైన ఎలా చేస్తారో కింద కూడా అలానే చేస్తారు సేమ్. సో థర్డ్ లేయర్కి సంబంధించింది. సో అది ఆరిపోయాక థర్డ్ లేయర్కి సంబంధించినది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మన వినాయకునికి సంబంధించిన థర్డ్ లేయర్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ఆరిపోవాలి కదా, మొత్తం ఆరిపోయాక సో అక్కడ తొండని చూడవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ ఆరిపోయింది కదా చెవుది, సేమ్ అలానే ఆరిపోవాలన్నమాట. సో అక్కడ కూడా మొత్తం భాగం మొత్తం ఆరిపోయాక థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో రేపటి నుంచి థర్డ్ లేయర్ అనమాట. కింద వర్క్ అనేది జరుగుతుంది ఆల్రెడీ, అది కూడా చూస్తాను కిందికి వెళ్ళేసి. చలో. సో గాయస్, మనం కిందికి వచ్చేసాము. మన వినాయకుడి కింద ఉన్నాము ఎగ్జాక్ట్గా, మన దంతము, చిన్న దంతము. ఇక్కడ తొండం చూసుకోవచ్చు. సో వినాయకుడికి సంబంధించిన షాల్వా అనమాట. సో షాల్వా రెడీ అవుతుంది. సో నిన్న చూపించానుగా వెల్డింగ్ వర్క్ అనేది. సో కింద ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో పైన చూసుకోవచ్చు షాల్వా, వినాయకుడికి సంబంధించిన షాల్వా అనమాట. సో అక్కడ చూడండి మన వినాయకుడికి సంబంధించిన చేతులు సెకండ్ లేయర్ పాలిషింగ్ అవుతుంది. సో అది సెకండ్ లేయర్ పాలిషింగ్ అయిపోయాక థర్డ్ లేయర్కి సంబంధించిన పైనుంచి కింద వరకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ షోల్డర్ షాల్వా అనమాట. సో వినాయకుడి దంతం, పెద్ద దంతము. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గడ్డితో షాల్వా అనేది తయారు చేస్తారు. ఆల్రెడీ లోపల వెల్డింగ్ అయింది, నిన్ననే వీడియో చూపించాను ఆల్రెడీ, చూడని వాళ్ళు చూసేయండి. సో వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకుడి పొట్ట. సో కొంచెం పొట్ట అనేది పెంచాలన్నమాట. సో దాన్ని కొంచెం మాడిఫై చేస్తున్నారు. పొట్ట భాగంని కొంచెం వెడల్పి చేస్తున్నారు అనమాట. సో దాన్ని తీసేసి దాని మీద నుంచి వెల్డింగ్ చేసి కొంచెం పొట్ట భాగంని కొంచెం పెంచుతారనమాట. సో మన శిల్పి రాజేంద్ర గారు చెప్పారు ఈరోజు ఇక కావాలండి పని. సో
సో అక్కడ చూసుకోవచ్చు మన అన్న. సో తను పాలిషింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. సో అదంతా పాలిషింగ్ తనే చేస్తారు. సో కొంతమంది ఇంకా అన్న వాళ్ళు కూడా ఉన్నారు పాలిషింగ్ చేసేవాళ్ళు. సో సెకండ్ లేయర్ కోటింగ్ అనమాట, దాన్ని సెకండ్ లేయర్ కోటింగ్ అనమాట. ఓ కోటింగ్ అయిపోయాక థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో పైనుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి థర్డ్ లేయర్కి సంబంధించింది. సో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎగ్జాక్ట్గా లడ్డు దగ్గరకు వచ్చేసాం. సో లడ్డు స్ట్రక్చర్ అనేది సెకండ్ లేయర్కి సంబంధించింది నిన్ననే అయిపోయింది. సో నిన్న మేకింగ్ వీడియో పెట్టేసాను, ఆల్రెడీ చూసాను వాళ్ళు చూసేయండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద బుక్, లోటస్, సో అంగుస పాసం అనమాట అది. సో మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్. మన లడ్డు చూడని వినాయకుని ఎంత బాగుందో. సో గాయస్ మన వినాయకునికి సంబంధించిన ఆశీర్వాదం చేతు పాలిషింగ్ అవుతుంది. పాలిషింగ్ అయ్యాక థర్డ్ లేయర్ స్టార్ట్ అవుతుంది. సో గాయస్ చూసుకోవచ్చు మనం కిందికి వచ్చేసాము. ఇది మన వినాయకునికి సంబంధించిన షాల్వో అనమాట. సైడ్కి షాల్వో వస్తుంది కదా, పైనుంచి ఆ డిజైన్ ఉంది చూడండి. ఆ డిజైన్ నుంచి కింద వరకు షాల్వో వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో గాయస్ మనము కిందికి వచ్చేసాము. కింద ఏమేమి వర్క్ జరుగుతున్నాయో చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు థర్డ్ లేయర్కి సంబంధించింది అనమాట ఇదంతా. సో అక్కడ చూడండి మట్టి ఎలా మిక్స్ చేస్తారో చూస్తాం చూడండి. సో మట్టిని చూడండి, ఆ మట్టిని మిక్స్ చేసి ఆ మట్టిలో నుంచి అది తీస్తారనమాట. మట్టి అంటే టైప్ ఆఫ్ సిమెంట్, అది మట్టి అంటే మట్టి ప్లెయిన్ మట్టి కాదు. సో టైప్ ఆఫ్ సిమెంట్ని అలా చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దాన్ని విడదీస్తున్నారు అనమాట. సో సన్న తీయాలా. ఇక్కడ వచ్చేసి మన వాసవి పరమేశ్వరి థర్డ్ లేయర్కి సంబంధించిన అది కొంచెం కోటింగ్ అనేది అయింది. అక్కడ మన ఐగిరా స్వామి ఈరోజు మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించినదంతా ఈరోజు మొత్తం అయిపోతుంది అనమాట మన ఐగిరా స్వామిది. యాక్చువల్లీ నేను నైటే కంప్లీట్ చేస్తా అన్నారు. సో లాస్ట్ 9 వరకు అన్న వాళ్ళకి మొత్తం వర్క్ అనేది. సో అయినా 10 వరకు కూర్చొని చేశారు. సో అయినా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అంతా ఏమేమి జరుగుతుందో మన జగన్నాథ స్వామిదంతా. మన జగన్నాథ స్వామి కూడా థర్డ్ లేయర్ అయిపోయింది. మన వినాయకుని పాదాలు దర్శించుకోండి, మార్నింగ్ మార్నింగ్ మంచిగా జరుగుతుంది. సో గాయస్ ఇక్కడ క్లేన్ అంటే మట్టి. సో మట్టి ఇంకా ఆ జూట్ని ఎలా కలుపుతున్నారు చూడండి. ఇదే మన థర్డ్ లేయర్కి సంబంధించినది అనమాట ఇది. సో దాన్ని కలుపుతారు అనమాట చూడండి. సో అలా కాళ్ళతో కలిపి దాని ఒక లేయర్కి తయారు చేస్తారు. సో ఇంతవరకు ఎవరు చూపించలేదు. సో నేను కూడా చూపించలేను ఇన్ని రోజులు. సో థర్డ్ లేయర్కి సంబంధించిన ఎలా తయారు చేస్తారో, జూట్ని ఇంకా మట్టిని ఎలా మిక్స్ చేస్తారో అది ఎవరు చూపించలేను. సో ఇప్పుడు చూసేయండి ఎలా మిక్స్ చేస్తున్నారో. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తము థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్ అంతా తయారవుతుంది. సో గాయస్ ఈరోజుకి ఇంతే అప్డేట్. సో నెక్స్ట్ మేకింగ్ వీడియో పెడతాను, చూసేయండి. గణేషుని దయ వల్ల మీ రెస్పాన్స్ వల్ల మంచి రీచ్ అనేది వస్తుంది గాయస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్.